శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పంచాంగం పఠనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మాజీ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధరలు అధికమయ్యే అవకాశం కల్పిస్తోంది. అలాగే పాల వ్యాపారాలు చేసే వాళ్ళకి పశుగ్రాసం ఇబ్బంది అయ్యి ఆ ఉత్పత్తి ధరలు కూడా ఆకాశాన్ని అంటేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో తూర్పు ఈశాన్య దేశాలలో భూకంప నమోదు కూడా కనిపిస్తోంది. ప్రపంచంలో మన భారతదేశం చేసేటటువంటి పరిశోధనలన్నీ కూడా దిగ్విజయమయ్యారు. పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఆదాయ వ్యయాలు చాలా న్యూనంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి స్త్రీ పురుషులు గురుడు 10వ రాశిలో రాహువుతో అష్టమందు ఉండడం వల్ల గురుచండాల యోగం ఈ సింహరాశి వారికి ఉంది. తద్వారా మానసికంగా శారీరకంగా కొంత కొంగ తీసేటటువంటి అవకాశం ఉంది. అలాగే రాజకీయాలలో ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత నిరుత్సాహపరిచేటటువంటి సంవత్సరంగా చెప్పాలి. వారి ప్రమేయం లేకుండా తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ